ఓం శ్రీ మాత్రి నమః. వృషభ రాశి వారి సిద్ధం కండి. ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ పెరుగల స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతోంది. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? ఏప్రిల్ నెల చివరి వారంలో వీరికి ఏ స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల చివరి వారంలో వీరికి అదృష్ట యోగం కలగబోతుంది. వీరికి ఈ పేరు గల స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతుంది. తెలుగు అక్షరం సాగుణితంలో అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఏ స్త్రీకి అయితే ఉందో ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగమే పట్టబోతుంది. అది మీ తల్లిగారైనా సరే, లేదా మీ ధర్మపత్ని అయినా సరే, మీ సోదరి అయినా సరే, మీకు ఆ స్త్రీ కారణంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీరు రాళ్ళు వేసిన చేతిలోనే పూలుగా మారబోతూ ఉన్నాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఈ రాశి జాతకులకి సమయం శుభకాలం అనే చెప్పాలి. మానసికంగా చాలా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు చక్కగా ఎదుర్కొనగలుగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మీకు అంతా కూడా బాగుంటుంది. కాలం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులను విజయవంతంగా వరుసగా వస్తాయి. గౌరవం గుర్తింపు పెరుగుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గి స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. మీరు ఆశించిన లక్ష్యాలు సాకారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి శని గురు ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో చూసేద్దాం. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉన్నత స్థానంలో ఉండనున్నాడు. తర్వాత గురుడు ఆదాయం విషయంలో అంతగా ప్రభావం చూపకపోవచ్చు. మరొక వైపు శని ప్రభావంతో ఆర్థిక పరంగా ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. జూన్ 2వ తేదీ వరకు గురుడు 2వ స్థానంలో సంచారం చేయడం వలన మీకు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుగ్రహ ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీరు తొందరపడకుండా సంయమనం పాటించాలి. ఈ రాశి నుండి శని బలమైన స్థానంలో ఉండడం కారణంగా మంచి విజయాలు అయితే సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవి లభించవచ్చు. అయితే 12 సంవత్సరాల లోపు చిన్నారులు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాలి. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ అయితే మాత్రము ఉండదు. వృషభ రాశి వారికి రాహు అనుగ్రహంతో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఏడాది రాహు కారణంగా మీకు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నటువంటి 12 సంవత్సరాల లోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కాలంలో పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే డిసెంబర్ 4, 2026 వరకు కూడా కేతువు అనుగ్రహంతో స్వల్ప అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహన సంబంధ విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం కేతు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి విద్యార్థులు ఈ విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహంగా భావించేటటువంటి గురుగ్రహం ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా 2వ స్థానంలో నివాసం ఉండనున్నాడు. ఈ స్థానం మీ చుట్టూరా సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో
పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా విద్యార్థులకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. బుధుడి ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి. అయితే శని, రాహు, కేతు కారణంగా కొంత ఇబ్బంది అయితే కలగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. వృషభ రాశి వారికి ఈ ఏడాది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడు లాభస్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బుధుడి సంచారం కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహువు, కేతు ప్రభావం కారణంగా వ్యాపారులకు కొంత నష్టం కలగవచ్చు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా ఆరోగ్య విషయంలో సానుకూలత ఉంటుంది. అనంతరం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. కేతువు సంచారం సమయంలో పెద్దగా ప్రతికూల ఫలితాలు ఏమీ కూడా కనిపించకపోవచ్చు. అయితే శని 3వ కోణం మొదటి స్థానంపైన ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి రావచ్చు కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేస్తే మేలు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకొనొచ్చు ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా వీరు సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా కూడా ఉంటారు. ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.